హలో అండి. ఎండతో పని లేకుండా ఇంట్లోనే ఈజీగా అప్పడాలు వడియాలు పెట్టేసుకుందామండి. చల్లగా ఇంట్లోనే పెట్టేసుకోవచ్చు. ఎండలోకి వెళ్ళి పని కూడా లేదు. ఈజీగా దానికోసం ముందు రోజు నైటు బియ్యం తీసుకుని బియ్యం శుభ్రంగా 3 సార్లు వాష్ చేసి మళ్ళీ మంచినీళ్ళు పోసుకుని నానబెట్టుకుని పక్కన సగ్గుబియ్యం కూడా వేరే గిన్నెలో వేసుకుని అవి కూడా కడిగేసి నీళ్ళు పోసి నానబెట్టుకుని ఉంచుకున్నానండి. మర్నాడు ఉదయమే మళ్ళీ బియ్యాన్ని మళ్ళీ ఇంకో 3 సార్లు వాష్ చేసేసి ఆ నీళ్ళన్నీ కిందకు వంపేసి ఆ బియ్యం కొంచెం వాటర్ పోసి నానిన సగ్గుబియ్యం కూడా ఆ బియ్యంలో వేసి మెత్తని పేస్ట్ లాగా ఆడానండి. ఇప్పుడు ఆ మెత్తని పేస్ట్లోనే పచ్చిమిర్చి అల్లం జీలకర్ర 3 వేసి మిక్సీ గిన్నెలో వేసి మిక్సీ పెట్టేశానండి. ఆ పేస్ట్లో అది కూడా వేసి కొంచెం వాటర్ వేసి పలచగా కలుపుకోవాలండి. ఈలోపు ఒక స్టీల్ గిన్నె తీసుకుని దానికి ఒక క్లాత్ కట్టేసి గిన్నెలో వాటర్ వేసి దానికి క్లాత్ కట్టి గ్యాస్ మీద పెట్టానండి. ఇప్పుడు పిండి ఒక స్పూన్ పిండి ఆ క్లాత్ మీద వేసి చూసారా అలా అప్పడాలన్నమాట. ఇవి పెద్దగా పెట్టాను చూసారా. మూత పెడితే వెంటనే ఆరిపోయి అలా వచ్చేస్తాయండి. తీసేసి మళ్ళీ మనం పక్కన వెంటనే మళ్ళీ వేసేసుకుని మళ్ళీ వేరేది రెడీ చేసేసుకుందాం. మనకు కావాల్సిన సైజులో పెట్టేసుకోవచ్చు అనమాట. చూసారా చక్కగా రెడీ అయిపోయినాయి పెద్ద పెద్ద అప్పడాలు. ఇప్పుడు వడియాల సైజులో పెట్టుకుందామండి. నేను 4 కింద పెట్టానండి. ఒక్క సెకండ్ చాలు. చూసారా అక్కడే సగం ఎండిపోయి వచ్చేస్తున్నాయి. ఇంక ఎండతో పని లేదండి. మనం నీడ పట్టునే ఉండి పెట్టేసుకోవచ్చు ఈజీగా. వడియాలు తినాలనిపించినప్పుడు ఎంత ఈజీగా పెట్టుకోవచ్చండి. అబ్బాయి ఎండలో పొద్దున్నే ఎండ రాకుండా మొదలెట్టాలన్నది ఏమీ లేదు. ఈజీగా ఎలా తయారు చేసుకుందాం. మళ్ళీ మూత పెట్టుకుంటే ఒక్క సెకండ్లో మళ్ళీ తీసేసి పక్కన పెట్టేయచ్చు. అయ్యో చూసారా అప్పుడే ఎండిపోయినాయి. ఈజీగా రెడీ అయిపోయినాయి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్.